జయ గురుదత్త శ్రీ గురుదత్త. కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీ పాదరాజ్యం శరణం ప్రపత్తి. ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ కంపల్సరీ అవసరం అండి. ప్రేమ, మమత, అనురాగం లేకుంటే ఎవరు బ్రతకలేరండి. చాలామంది ఆఖరి దేవుడికైనా మన మీద ప్రేమ ఉంది కాబట్టి రోజు మనతో స్తోత్రాలు చేయించుకుంటారు, పూజ చేయించుకుంటారు, పారాయణ చేయించుకుంటారు. మనం అనుకుంటాం అంత స్థితికి వెళ్ళావు కదా, ఇంకా నీకు ఎమోషన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. జనరల్గా ఏ స్థితికి వెళ్ళినా ఎవరి మీదైనా సరే ప్రేమ అనేది తప్పనిసరి ఉండవలసిందే. అలాగే మనం ఏ పని చేయాలన్నా నీలో ఆ సంకల్ప బలం గట్టిగా ఉండాలి. అలాగే దుఃఖం ఎవరి దగ్గర లేదు, పక్కన వాళ్ళ దగ్గర లేదు, అది నీ దగ్గరే ఉంది. సంతోషం అది నీ దగ్గరే ఉంది. కాబట్టి సంతోషాన్ని ఎదుర్కోవాలన్నా, దుఃఖాన్ని ఎదుర్కోవాలన్నా అది నీ దగ్గరే ఉంది. కాబట్టి మనం అందరూ సంతోషంగా ఉండాలి. ఈ జీవితం చాలా చిన్నది, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ జీవితం చాలా చిన్నది కాబట్టి ఉన్నంతలో మనం హ్యాపీగా బతకాలి, సంతోషంగా బ్రతకాలి, ఎప్పుడు భగవద్భక్తులు బతకాలి, అందరినీ ప్రేమించాలి అని చెప్పి మనం చాలాసార్లు కూడా మనం చెప్తున్నాం. అదే దీంతో మనం అందరూ హాయిగా బ్రతకాలని కోరుకుంటూ జై గురుదేవ దత్త.